వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఏప్రిల్ 1, 2026 సువర్ణాక్షరాలతో లిఖించాలా ఈ రోజుని అంటే డెఫినెట్గా లిఖించాల్సినటువంటి పని లేదు. కానీ 5 ఏళ్ల అరాచకాలు, 5 కూడా కాదు, ఇంకా మాట్లాడితే 2015లో ఎప్పుడైతే అమరావతి ప్రకటన చేశారో, రాజధాని ప్రకటన, అక్కడి నుంచి మొదలైనటువంటి అరాచకాల పర్వానికి అడ్డుకట్టపడింది. 100% అడ్డుకట్టపడి ఈ రోజు నుంచి, అంటే ఇప్పటిదాకా ఏం జరగలేదు అన్నటువంటి పాయింట్ కాదు, ఇప్పటి వరకు జరిగినటువంటి పనులు 5 ఏళ్ల పాటు అనాథల శ్మశానంలో వదిలేసినటువంటి తీరు అన్నీ చూసాం. కాబట్టి ఆ మిగిలిన పనులు ఏవైతే ఉన్నాయో త్వరితగతిన పూర్తవడానికి సాధికారికంగా కేంద్రం సైతం చట్టంలో కోరుకున్నటువంటి విధంగా రాష్ట్ర రాజధానికి ఇవ్వాల్సినటువంటి నిధులు సమీకరించాల్సినటువంటివి అన్నీ సమకూరి అంగరంగ వైభవంగా ఆంధ్ర రాష్ట్ర రాజధాని నిర్మాణం జరిగి అందరూ కూడా పండగ వాతావరణంలో జీవిస్తూ ఉండడానికి ఈరోజు మరొక్కసారి పునాది పడింది అని చెప్పదలుచుకున్నాను. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. మీరు దయచేసి కూర్చోండి. प्रश्न ये है कि विधेयक पर विचार किया जाए. जो सदस्य इसके पक्ष में है वो हाँ कहें, जो सदस्य विरोध में है वो ना कहें. मेरे विचार में निर्णय हाँ वालों के पक्ष में हुआ, हाँ वालों के पक्ष में हुआ. లోక్సభ ఆమోదం తెలిపింది. దాదాపు 10 ఏళ్లుగా నెలకొన్న అనిశ్చితికి తెరదించుతూ జూన్ 2, 2024 నుండి ఈ సవరణ అమల్లోకి వచ్చేలా నిబంధనలు కూడా చేర్చారు. నిత్యానంద రాయ్ హోంశాఖ సహాయ మంత్రి బిల్లు ప్రవేశపెట్టారు. మూజువాణి ఓటుతోటి బిల్లు గెలిచింది స్పీకర్ ఓం బిర్లా సమక్షంలో. ఇండియా కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున, అమరావతి రైతుల తరఫున కాంగ్రెస్ పార్టీకి మనఃపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే రాజకీయాలే చేయాలి, రాజకీయాలే మాట్లాడాలి అనేటువంటి నేపథ్యం. విపక్షంలో ఉన్నాం, నిర్మాణాత్మకమైనటువంటి విపక్ష పాత్ర పోషిస్తూ సలహాలు సూచనలు ఇస్తూ అక్కడక్కడ పొరపాట్లు తడబాట్లు అవన్నీ కామన్గానే ఉన్నా, అమరావతి విషయం దగ్గరికి వచ్చేసరికి ఇందులో మిగతా వాళ్ళు మాట్లాడుతున్నట్టు, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి అండ్ కో చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలు, ఈ తప్పుడు ప్రచారాలని వాటికి మద్దతు ఇవ్వకుండా అమరావతి ప్రజల, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకి మద్దతు ఇచ్చినందుకు కాంగ్రెస్ పార్టీని నిజంగానే అభినందించాలి. ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళు తీసుకొచ్చే ప్రతి బిల్లుకి మద్దతు మేము ఎందుకు ఇవ్వాలి అనకుండా ఆకాంక్షలను అర్థం చేసుకుని అందులో ఉన్నటువంటి నిజాయితీని అర్థం చేసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీకి నిజంగానే మనస్ఫూర్తిగా అభినందనలు తెలపాలి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. దీంట్లో వాళ్ళు చెప్తూ మాణిక్యం ఠాగూర్ గారు మాట్లాడుతూ ఇంకా మంచి పాయింట్లు చెప్పారు. అభివృద్ధి కోసం అమరావతిని శాశ్వత రాజధానిగా మనస్ఫూర్తిగా సమర్థిస్తున్నాము. అలాగే బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల తరహాలో అమరావతిని అభివృద్ధి చేయాలని, అట్ ద సేమ్ టైం విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు వంటి ప్రాంతాలను కూడా విస్మరించకుండా వాటిని కూడా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్ళండి అని చెప్తూనే ప్రత్యేక హోదా వంటి హామీలు కూడా కేంద్రం నెరవేర్చాలి. అది హోదానా, ప్యాకేజా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఆంధ్ర రాష్ట్ర పురోభివృద్ధికి ఇతోధికంగా సహకరించాలి అని చెప్పి సూచన చేశారు. అట్ ద సేమ్ టైం డిమాండ్ అని కూడా భావించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే రాష్ట్రం మంచి గురించి మాట్లాడారు కాబట్టి మాణిక్యం ఠాగూర్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. సరే, ఇంకా ఎవరున్నా ఏం చేసినా మిగతా వాళ్ళు బీజేపీ ఎంపీ వాళ్ళందరూ కూడా అదే తానులో ముక్కలు మనకి ఎన్డీఏ కూటమిలో ఉన్నారు కాబట్టి. ఇక సమాజ్వాదీ పార్టీ నేత ధర్మేంద్ర యాదవ్ విశాఖపట్నం లాంటి నగరాల అభివృద్ధిని ప్రస్తావించినప్పటికీ కూడా ఈ బిల్లు ఆమోదానికి అడ్డంకులు లేకుండా ఎస్ అమరావతిని మేము స్వాగతిస్తున్నాం, అట్ ద సేమ్ టైం విశాఖపట్నం లాంటి సిటీని కావచ్చు మిగతా సిటీలను కూడా నిర్లక్ష్యం చేయకుండా ఏదైతే ఇప్పుడు మొమెంటం కొనసాగుతోందో, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తున్నారో దాన్ని కొనసాగిస్తూ చక్కగా అమరావతి నగరాన్ని నిర్మించండి, భారతదేశానికి గర్వకారణంగా ఉండేలా నిర్మించండి అంటూ సమాజ్వాదీ పార్టీ కూడా బిల్లుకి మద్దతు ఇచ్చింది. ఎక్కడ ఆటంకం లేదు. ఆటంకం పెట్టాలి అనుకున్నటువంటి వైసీపీ వాకౌట్ చేసి వెళ్ళిపోయింది. బాధ్యత అనేది లేకుండా. ఇక వాళ్ళ ఆంధ్రప్రదేశ్ గురించి, అమరావతి గురించి ఏం మాట్లాడతారు వాళ్ళు? నైతిక అర్హత ఉందా వాళ్ళకి? ప్రజల ముందుకు వచ్చి మళ్ళీ రేపు పొద్దున్న ఎన్నికల్లో ఓట్లు అడుక్కోవడానికి నైతిక అర్హత అనేది ఉందా? డెఫినెట్గా లేదు. మిథున్ రెడ్డి మాట్లాడుతూ ఇన్సైడర్ ట్రేడింగ్కి పాల్పడిందిట. పాడిందే పాటరా పాచిపళ్ళ దాసరా అని అన్నట్టు ఒక సామెత చెప్పేవాళ్ళు. మాకు నోరుంది కాబట్టి మేము అబద్ధాలే మాట్లాడతామని వైసీపీ నేతల ఆలోచన. ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగిపోయింది. ఎక్కడ జరిగింది ఇన్సైడర్ ట్రేడింగ్? ఇప్పటిదాకా ఒక్క ఆధారం చూపించగలిగారా? మనీ ట్రయల్ జరిగిందని చెప్పించగలిగారా?
ఎంక్వైరీ వేశారా? 5 ఏళ్ల పాటు సిఐడిని ఇష్టారీతిన వాడుకుని అమరావతికి సంబంధించి ఏమేం చేశారనేది అందరికీ తెలుసు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కూడా కొట్టేసింది వాళ్ళకి. ఏసీబీ కోర్టు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు కూడా కొట్టేసింది, ఏమీ జరగలేదు అని. అబద్ధాలు మాత్రమే ఆడతాం, తప్పుడు ప్రచారాలు మాత్రమే చేస్తాం, అది పార్లమెంట్ అయినా సరే గల్లీ అయినా సరే, ఇదే రీతిలో వాళ్ళు ఉన్నారు. సో ఈ చారిత్రాత్మక దినాన బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అన్నట్టు ఈ చారిత్రాత్మక దినాన వైసీపీ చారిత్రాత్మకంగా రాజకీయ సమాధి వాళ్ళకి వాళ్లే పూర్తిగా తవ్వేసుకుని కప్పెట్టేసుకున్నారు. సో వైసీపీ అనేటువంటి వైఎస్ఆర్సీపీ అనేటువంటిది ఒక రాజకీయ పార్టీ ఉంది అనేది ఈ రోజు నుంచి మర్చిపోవచ్చు అనేదే ప్రజలు అంటున్నటువంటి మాట. మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అమరావతి శాశ్వత రాజధాని అని ఇవాళ బిల్ పాస్ అయింది. రేపు ఎల్లుండో పార్లమెంట్ నుంచి మంత్రివర్గంకి వెళ్తుంది, మంత్రివర్గం ఆమోదిస్తుంది. ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్ళి గెజెట్ మీద సంతకం, సాలిడ్గా స్టాంప్ అనేది పడుతుంది. మనకి అడ్డుకునేవాడు, ఆపాలి అనుకునేవాడు ఒక్కడు కూడా లేడు, ఉండడు, ఉండబోడు. ఇది ప్రజల తీర్పు, ప్రజల ఆకాంక్ష. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా మరోసారి శుభాభినందనలు. ఎప్పుడో జరగాల్సినటువంటి కార్యం ఆలస్యమైనా ఇంకోటైనా ఎవరి నిర్ణయ ఫలితమైనా ఈరోజు మొత్తానికి సాకారమైంది. అమరావతి ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.